ఫైనల్గా సో మీలాంటి కపుల్స్కి మీరు ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఏం చెప్తారు మీరు వాళ్ళకి? సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మనం చాలా గొడవలు చూస్తుంటాం, చాలా లవ్లీగా ఉండే కపుల్స్ని కూడా చూస్తుంటాం. సో రీల్స్ చూసి మనం కూడా అలానే ఉండాలి, సో రీల్స్ చూసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లానే ఉంటారు అట్లాంటిది అంత అబద్ధం. సో లైఫ్లో మనకు చాలా రీజన్స్ ఉంటాయి, ఒక విడిపోవాలి అన్నా గొడవ పడాలి అన్నా ఒక 100 రీజన్స్ ఉంటాయి, కానీ కలిసి ఉండడానికి ఒక రీజన్ చాలు. సో మీరు ఆ రీజన్ ఏంటి అని అనుకొని కలిసి ఉండడం, ఎప్పుడైనా ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉండడం చాలా బెటర్. లైఫ్ లాంగ్ ఉండేది మన పార్ట్నర్సే మనతో. డెఫినెట్గా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉంటారు. తను జాబ్ చేస్తుంటుంది, నేను ఒక జాబ్ చేస్తుంటా. సో టైం తీసుకొని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఒక టైం, ఒక జస్ట్ 2 minutes అయినా, ఒక 5 minutes అని కాకుండా అట్లీస్ట్ వైఫ్తోనైనా హస్బెండ్తోనైనా ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే ఆ డే మీరు వర్క్ చేసిందంతా రిలాక్సేషన్ వస్తుంది మీకు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అంటే ఆబ్వియస్గా ఇప్పుడు అందరూ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు, మీరు కూడా మీరు భయం తీసేసేయండి ఫస్ట్. ఈవెన్ మేము స్టార్ట్ చేసే ముందు శాంతికి చాలా భయం ఉంటుండే, ఈవెన్ నాకు సిగ్గు ఉంటుండే. కానీ మేము ఇప్పుడు జస్ట్ ఒక రీల్ పెట్టగానే వ్యూస్ వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి, అందరు రికగ్నైజ్ చేస్తున్నారు, గుర్తుపడుతున్నారు, అందరూ చాలా మంచిగా మాట్లాడుతున్నారు. అంటే వీడియో చేస్తే తప్పేం కాదు, ఇప్పుడు చాలా తప్పు వీడియోలు కూడా ఉన్నాయి, కానీ అవి చేయట్లేదు మేము. కొంచెం డీసెంట్ వీడియోస్ చేస్తున్నాం అంతకని ఎక్కువ చెప్పలేకపోతున్నాం. కాదు, వీడియోస్లలో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు అంటే ఎక్కువ మాట్లాడలేడా అంటే అదొకటి ఉంటుందా మధ్యలో బ్రేక్ అంతే, తను ఎక్కువ మాట్లాడ అంటే ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉండదు, చేసే పనులలో మనకు అర్థం కావాలి.